జగన్ గారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రేమను పొందారు. కానీ టికెట్ పొందలేకపోయారు. ఎక్కడ తేడా వచ్చింది? రాజకీయాలంటే ఓన్లీ కంటెస్ట్ చేస్తేనే రాజకీయాలని కానీ లేకపోతే పోటీలో లేనంత మాత్రాన ఇంకా మన పాత్ర పార్టీలో లేదని అనుకోవడం చాలా అమాయకత్వం. రాజకీయాలంటే ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి ప్రక్రియ కానీ రాజకీయ పార్టీని నడిపేటువంటి దాంట్లో వివిధ వ్యక్తుల తాలూకా అవసరాలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ అవసరాల మధ్యలో ఇప్పుడు ఉదాహరణకి నన్ను డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను పెట్టి 15 నియోజకవర్గాలు చూడమని చెప్పి నాకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంతా కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పచెప్పారు. నేను ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఆ బాధ్యత తీసుకునేదానికన్నా 15 నియోజకవర్గాల్లో నాకు ఉన్నటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకొని పార్టీకి ఉపయోగపడడం అనేటువంటిది ఇంకా పెద్ద బాధ్యతగా నేను భావిస్తాను. మీరు అనుకున్నది కరెక్టే, కానీ అలా సరిపెట్టుకోవడం కూడా అమాయకత్వం అనిపించదా? ఏం అనిపించదు. ఎందుకంటే నేను చేయాల్సినటువంటి పదవులు అన్నీ కూడా నేను చేశాను. సో దాంతోపాటు ఇది ఇంకా మరింత ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. సో దానికి మనం ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప నువ్వు పోటీ చేస్తున్నావా లేదా, రేపు పోటీ చేసిన తర్వాత ఏమవుతావు ఏంటి అనేటువంటిది డజంట్ మ్యాటర్ అనేటువంటిది నా అభిప్రాయం. ఎంతైనా ఎన్నికల బరిలో పోటీ చేసే వాళ్ళని విన్నర్స్గా, అంటే వాళ్ళు గెలిచినా గెలవకపోయినా రేస్లోకి వెళ్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళని విన్నర్స్గా ప్రజలు చూడటం జరుగుతుంది. అంటే ఆ విషయంలో అసలు మీరు టికెట్ ఎందుకు పొందలేకపోయారు అనే విషయంలో మీరు ఏమైనా అనలైజ్ చేస్తున్నారా? చాలా చాలా టైం ఉంది రాజకీయాల్లో. నేను ఆ రోజు అనకాపల్లిలో మాట్లాడినప్పుడు కూడా ఒక మాట చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఈ బాధ్యతను అప్పచెప్పేటువంటి ప్రక్రియలో అవసరం అయితే నేను పోటీ నుంచి అనేది తప్పుకుంటాను అనేటువంటి మాట అన్నాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పోటీ చేయొద్దని ఎక్కడ చెప్పలేదే. సో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి, షెడ్యూల్ అనౌన్స్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. రాజకీయాల్లో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏదన్నా జరుగుతుంది. అంటే ఇంకా మీకు హోప్ ఉంది? హోప్ గురించి కాదమ్మా చెప్తున్నాను, నేను అవసరం అంటున్నా, పార్టీ రిక్వైర్మెంట్ కోసం నేను చెప్తున్నా.